ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనము సేమియా ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ చలికి ఈ వేడిగా ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక 2 గ్లాసులు సేమియా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టిన గుడ్లను మొత్తం తొప్పలు తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. పచ్చసోన తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. పచ్చసోన మనకు అవసరం లేదు. ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు సేమియాని తీసుకుందాము. మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ సేమియాకి మనం 2 గ్లాసుల సేమియా వేసుకున్నాం కాబట్టి మనం 2 గ్లాసులు కాదండి, ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనం ముందుగానే కొంచెం వేడి చేసుకొని నీళ్ళు పోసుకుంటే మనకు తొందరగా మెత్తగా అవుతుంది. మరి అంత మెత్తగా కాకుండా మనం బిర్యానీ కదా ప్రిపేర్ చేసుకుంటున్నది, అందుకని కొంచెం 90% ఉడికితే సరిపోతుంది మనకి. ఇలా ఉడికేటప్పుడు మనం నీటిలో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక సగం పిరికెడ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం సేమియాని చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు ఏమో వంచేసుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి ఒక గంట ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కొంచెం బాగా రోస్ట్ కావాలి. తర్వాత అల్లం పేస్ట్ని వేసుకుందాము. అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత కొంచెం టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి. ఒక చిన్న టమాటాని వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా వేగిన తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ని వేసుకుందాము. ధనియాల పొడి వేసిన తర్వాత మనం ఉప్పును కూడా ఒక 3 స్పూన్లు వేసుకుందామని ఆల్రెడీ వేసాం కదా మనము, అందుకని. ఇప్పుడు వచ్చేసి కారం కూడా చూసుకొని వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గుడ్లు ఉడకబెట్టి చిన్న ముక్కలుగా చేసాం కదా, ఆ గుడ్ల ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండి సేమియాని, అవి వంచేసిన తర్వాత మనం ఇలా మొత్తం వేసేసుకోవాలి. సేమియాని వేసుకొని బాగా సేమియాని కలిపేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది మనకి. ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక సేమియా ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.